హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి హాల్ టికెట్స్ని వెబ్సైట్లో అప్లోడ్ చేశారండి. ప్రస్తుతం సర్వర్ బాగా బిజీగా ఉంది. సో అది త్వరలోనే అది సార్ట్ అవుట్ అయిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు సెంటర్ ఎక్కడ పడిందో ప్రాపర్గా చూసుకోండి. మీకు దగ్గరలో ఉందా, దూరంలో ఉందా, ఏమన్నా ప్రయాణం చేయాలా ముందు రోజు, అవన్నీ కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, హాల్ టికెట్స్ని ఒక 2 కాపీలు జిరాక్స్ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి. సెకండ్ పాయింట్, ఇంకా పోస్ట్పోన్ అవుతుందా సార్ ఇవన్నీ అడుగుతున్నారు. అసలు నేను ఇప్పటివరకు కూడా ఈ క్లాసులు మనం కరెంట్ ఇష్యూస్ ఇవన్నీ డీల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ అంశాన్ని మీ ముందుకు తేలేదు. సో వన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషను నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎగ్జామ్కి వెళ్తాను అన్నప్పుడు అధికారికంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి ఏదన్నా సమాచారము పబ్లిక్గా వచ్చే వరకు కూడా ఇవన్నీ ఏ న్యూస్ని కూడా మీరు ఫాలో అవ్వద్దు. ఇట్లా ఫాలో అవ్వటం వలన మీ వాల్యుబుల్ టైం అంతా కూడా డైల్యూట్ అయిపోతుంది, మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ఇంకొద్ది టైం ఉంటే బాగుండు, ఇంకా బాగా చదివేటోళ్ళం, ఇట్లాంటి మైండ్ సెట్లోకి వెళ్తారు. ఇది ప్రమాదకరమైన అంశం పోటీ పరీక్షల్లో. సో అసలు ఈ మైండ్ సెట్లోకే మీరు వెళ్ళకండి. థర్డ్ పాయింట్, ఇప్పటివరకు చాలా చక్కగా కష్టపడి అంతా రివిజన్స్ చేశారు. ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఈ సోషాలజీ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, సో మీరు ఎంతవరకు చేశారో వీటిని ఇంకా రివిజన్స్ని బాగా పెంచుకోండి. సో ఇంకా రివిజన్స్ చేయండి, కానీ లేనిపోని ఒత్తిడులకి గురి కావద్దు. సో ఈ సమయంలో ఏవో కొత్త అంశాలని వాట్సాప్ ద్వారానో దేని ద్వారానో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు. సో దీని మీద ఎక్కువ ఫోకస్లు పెట్టద్దు. 1 or 2 క్వశ్చన్స్ వచ్చినా కానీ సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీ సమయంలో 90% కేటాయించే విధంగా వర్క్ని మాత్రం చేసుకోకండి. వచ్చినా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని చూడండి, ఉపయోగం ఉంటే ఓకే, లేదా ముందుకెళ్ళిపోతూ ఉండండి. ఇక్కడే మీరు కాన్సన్ట్రేషన్ చేయటం వలన ఈ కొత్త అంశాలకి ఈ కొత్త అంశాలు అన్నది ఏవైనా అయి ఉండొచ్చు, అది జస్ట్ 1 or 2% మాత్రమే రాబోయే ఎగ్జామ్ పేపర్లో ఉంటాయి. ఆల్రెడీ మీరు 90% పైన వర్క్ చేసి ఇప్పుడు ఈ 2% వెనకాల పడితే పెద్ద ప్రయోజనం ఉండదు. చూసి దాన్ని ఫాస్ట్గా మూవ్ చేయటం రావాలి. సో ఇలాంటి సమయంలోనే ఎక్కువ మంది వాళ్ళ టైంని వృధా చేసుకుంటూ ఉంటారు. సో దాన్ని కూడా మీరు మినిమైజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సో ఈ 10 days అన్నది సాధారణంగా ఒత్తిడి అనేది ఉంటుంది. సో ఎంత పీస్ఫుల్గా మీరు మెయింటైన్ చేయగలిగితే ఆ ఒత్తిడి అన్నది అంత తగ్గుతుంది. ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఫస్ట్ 10 నిమిషాల వరకు కూడా మీరు ఇప్పుడు ఏ స్టేటస్లో ఉన్నారో అదే రకంగా ఉంటుంది. ప్రశ్నాపత్రం ఎట్లా ఇస్తాడు, టఫ్ ఇస్తాడా, ఈజీగా ఇస్తాడా, మనం చదివినవన్నీ వస్తాయా రావా, ఇది రాకపోతే వేరేది వస్తాయి ఏంటి, ఒకవేళ నేను ఈ ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే నా పరిస్థితి ఏంటి, ఇట్లాంటి 100 డౌట్లు మైండ్లో తిరుగుతూ ఉంటాయి. సో ఏ డౌట్స్కి కూడా ఇప్పుడు మీరు మీ మైండ్లో స్పేస్ ఇవ్వద్దు. ఒక్కసారి ఆ డౌట్కి స్పేస్ ఇచ్చారంటే ఆ డౌట్ పెద్దదైపోతూ వస్తుంది, ఒత్తిడి అన్నది పెరుగుతూ వస్తుంది. క్వశ్చన్ పేపర్ టఫ్ ఇస్తాడా, ఈజీ ఇస్తాడా, అది క్వశ్చన్ పేపర్ 10 రోజుల్లో నీకు చేతుల్లోకి వస్తుంది. దాన్ని టఫ్ ఈజీ అన్నది మన ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ అక్కడ దాన్ని డిసైడ్ చేయలేము. నెక్స్ట్ అన్నీ మనం చదివినవి ఇస్తాడా. 150 మార్కులకి ప్రశ్నపత్రం తయారవుతున్నప్పుడు పోటీ పరీక్షల్లో 150కి 150 మనం చదివినవి ఎవరు చదివినవి ఇవ్వరారు అక్కడ. సో ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ అవ్వటానికి నీకు నెగిటివ్ అన్నీ పోగా 80+ అయితే సరిపోతాయి అనుకుంటున్నాం. 80+ నుంచి 90, ఇంతకన్నా తక్కువ వచ్చినా కానీ అవుతాయి. సో ఇప్పుడే నువ్వు దాన్ని 80 వస్తాయా, 90 వస్తాయా, 100 వస్తాయా అని నువ్వు స్కెచ్లు గీసుకుంటూ ఉండటం వల్ల ఉపయోగం లేదు. క్వశ్చన్ పేపర్ రాలేదు, నువ్వు చదివింది అక్కడ లోపల ఆన్సర్ చేయలేదు, ఏమీ చేయకుండా 80 దగ్గర, 90 దగ్గర, 100 దగ్గర 70 వస్తాయి ఏంటి, ఇవన్నీ ఇప్పుడు అందుకే వద్దు అని చెప్తున్నాను. థర్డ్ పాయింట్, ఇప్పుడు నాకు ప్రిలిమ్స్ ఇంత కష్టపడ్డాను, ప్రిలిమ్స్ రాకపోతే 5 సంవత్సరాల నుంచి నా పరిస్థితి ఏంటి, ఇంత కష్టపడే 5 సంవత్సరాలు నువ్వు ఇంకా ఎగ్జామే రాయలేదు, అప్పుడే ఎందుకు వన్ సైడ్ వెళ్ళిపోతాం ప్రిలిమ్స్ రాకపోతే. దాని తర్వాత ఆలోచించవచ్చు రాకపోతే ఏంటి, వస్తే ఏంటి అన్నది. ఇప్పుడు నీ ముందు ఉన్న లక్ష్యం ఏంటి, జస్ట్ ప్రిలిమ్స్ పేపర్ని నువ్వు మ్యాక్సిమం చదివిన దాన్ని అక్కడ అప్లై చేసి వస్తావు.
అంతవరకు మాత్రమే నీ ఫోకస్. సో ఈ సమయం ఎట్లాంటిదంటే అండి, బాగా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఎంత మంచి ఈ ప్రిపరేషన్లో ఉన్నా ఇది డైవర్ట్ అయ్యే సమయము. ఇది మనిషి హ్యూమన్ బీయింగ్స్ మనం ఆఫ్టర్ ఆల్. సో ఖచ్చితంగా వస్తాయి, అవి రావు అని చెప్పట్లేదు ఎవరికి కూడా. ఎంత ప్రిపరేషన్ అయినా, దీని తర్వాత ఇందులో టాపర్ అయినా కానీ, గ్రూప్ 2 స్టార్టింగ్ ఎట్లా ఉంది ప్రిలిమ్స్ ముందు అంటే ఇదే ఒత్తిడిలో ఉంటారు ఎవరైనా కానీ. బట్ దీన్ని అధిగమించటమే మన అప్రోచ్ ఇప్పుడు. సో దీన్ని అధిగమించడానికి ప్రత్యేకంగా ఏమీ శీర్షాసనాలు ఏమీ మనం వేసి కూర్చోవక్కర్లేదు. ప్రశాంతంగా మన క్లారిటీ మన ముందే ఉంది. క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉన్నా చేస్తాను, అన్నీ నేను హ్యాండిల్ చేస్తాను, ఇట్లా పాజిటివ్ దృక్పథంతో మనం ఉన్నంతసేపు మిమ్మల్ని మీ దరిలోకి ఏది కూడా నెగిటివ్ ఫీలింగ్స్ రావు. అనవసరంగా ఇప్పుడు మీరు దీన్ని వైడెన్ చేయకుండా అంత పాజిటివ్గా ఉండండి. ఆ రోజు చూసుకుంటాం. ఇదంతా కూడా చెప్తున్నాను కదా, ఎగ్జామ్ హాల్లో కూర్చున్న మొదటి 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంటుంది. అక్కడ జనాల్ని చూసి వామ్మో ఇంత ఉందా అంత ఉందా ఇవన్నీ కూడా. వన్స్ కూర్చున్న తర్వాత పేపర్ మీరు అసలు ఎంత చక్కగా చేస్తారంటే అంత చక్కగా చేస్తారు. సో అక్కడ అంత చక్కగా చేస్తామో అని మనం ఇక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఈ చెత్తంతా మైండ్లోకి పంపించటం? సో చక్కగా చేయడానికి ఇప్పుడు నువ్వు చక్కగా రివిజన్స్ చేయండి అంతే. వచ్చిందే చదువు. ఏమి చదవద్దనిపించి తలనొప్పి లేస్తే స్ట్రెస్ అయితే పక్కన పెట్టు. బుక్స్ అన్నిటినీ కూడా ఒక 10 నిమిషాలు 1 గంట రిలాక్స్ అవ్వు, తప్పేమీ లేదు. 1 గంట రిలాక్స్ అయితే గంట సమయం వృధా అవుతుందంటే, గంట సమయం నువ్వు రిలాక్స్ కాకుండా 10 గంటలు చదివినా వృధా అయిపోతుంది అది. అందుకని రిలాక్స్ అవుతూ ఉండండి, ఫ్రీగా ఉండండి, మైండ్ని ఫ్రీగా ఉంచండి, ఎలాంటి ఒత్తిడిని తేకండి. సో ఒత్తిడి అనేది బయట నుంచి వచ్చేది కాదు, మనం ఆహ్వానిస్తే వచ్చేది అది. దానిని మనమే కంట్రోల్ చేసి మనమే కట్ చేసే సామర్థ్యం మనకే ఉంటుంది. సో దీన్ని చక్కగా ఫాలో అవ్వండి. చక్కగా మీరు ఆన్సర్స్ చేస్తారు. భయపడాల్సిన పనేమీ లేదు. నాకు ఆ నమ్మకం ఉంది. మీకు కూడా మీ మీద చక్కగా వర్క్ చేసామన్న కాన్ఫిడెన్స్ ఉంది. సో ఈ విధంగా మీరు ఈ 10 డేస్ని ప్రశాంతంగా ఫాలో అవుతూ ఉండండి. సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. సో ఇప్పటివరకు చదివినవే మళ్ళీ రివిజన్ చేసుకుంటారు అంతే. ఇక ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఏ న్యూస్ కూడా అధికారికంగా వచ్చే వరకు కూడా దాన్ని మీరు ఫాలో అవ్వరు. సో 25th ఫిబ్రవరి వరకు కూడా అన్ని పక్కన పెట్టి, అంటే న్యూస్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నా పక్కన పెట్టి దాని తర్వాత ఆలోచిద్దాం. క్లియర్? సో ప్రిలిమ్స్ తర్వాత ఏంటనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ ప్రిలిమ్స్ని చక్కగా ఆన్సర్ చేయండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.